Lord is. Let earth receive joy to Joy, repeat the sounding joy. Repeat. చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. కనుక ఈ నూతన క్రిస్మస్ మరి 2024లో కేరళలో మనం దేవుడు ప్రవేశపెట్టాడు. అక్కడ గృహంలో మనము ఆయన పుట్టుక శక్తిని మనము కలపోసుకోవడానికి దేవుడు మనకి గొప్ప సమయాన్ని ఇచ్చాడు. మరి ఏలైనగా మనకి మన ప్రభు పసిబాలుడుగా ఈ భూమి మీదకి వచ్చారు. మరి అమ్మ గర్భంలో నుంచి ఆయన పరిశుద్ధాత్మ గర్భము ధరించి పెరుగు తండ్రి తండ్రి గురే కుమారాంటి కుటుంబంలో కలిసి తండ్రి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి కుమారుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాయన వేసే ప్రభా తండ్రి ఇచ్చిన పాప నాయన వేసే ప్రభా కుమారులను బట్టి వారి యొక్క హస్బెండ్ బట్టి తండ్రి మీ ప్రభుత్వం మీ కుటుంబాల ప్రభావ మీరు ఆదరించండి. అయితే కుటుంబాల ప్రభావ ఆయన కలిసి మీ సన్నిధికి రాగలిగినట్లుగా నాయన వేసే ప్రభావ ప్రార్థనతో సమయం గడపగలిగినట్లుగా మీ ప్రభుత్వం మనం కోరుతున్నాం తండ్రి. మీ రాష్ట్రాలు నాయన వేసే ప్రభా కుమారాంటి కూడా ఒంగోలులో ఉన్నప్పుడు కుదిరినప్పుడల్లా మీ సన్నిధికి వస్తూ ఉన్నారు. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి దేవుని కానవాడు ఒక శిశువు బుద్ధిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని చూసేదని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండారు. 8వ వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా, ఈ మాటను మనం ఒకసారి అబ్జర్వ్ చూసినప్పుడు రాత్రి వేళ తమ మందను కాచుకునేటువంటి మరి గొర్రెల కాపరులను గురించి చూస్తూ ఉన్నాం. మరి ఇది ఒక మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి మాట అన్నమాట. ఏంటంటే పగలు మన కుటుంబానికి మనం భోజనం పెట్టుకుంటాం. మన కుటుంబం అంటే ఇంట్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళందరికీ మనం వాళ్ళని మనం చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడు ప్రేమ ఉన్నాడని, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు ఆయనను ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివలన దేవుడు మనం ఎదుర్చిన ప్రేమ ప్రత్యక్షపరచలేడు. మనం దేవుని ప్రేమిస్తున్నామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైన ఎదుటకు తన కుమారుని పంపాము. ఇందులో ప్రేమ ఉన్నది. పిల్లరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయనను ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. కాబట్టి మనం జీవించాలి అంటే కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకం, కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి ప్రభువుని ఈ భూలోకంలోనికి పంపినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దీనివల్ల దేవుడు మన ఎదుర్చినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడింది. నేను నీ దాసుని యొక్క కుటుంబాన్ని కూడా విజిట్ చేసి ప్రార్థించుటకు, వాక్యాన్ని చదువుటకు మీరు చూపిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నరసింహరావు గారు చేస్తున్నటువంటి డ్యూటీ అంతటితో మీ కృప చూపండి. మీ దాసురాలు జయాకు కొరకు ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. మీ కృప చూపని కోరుతున్నాం. పిల్లలు ఎదుగుతూ ఉండగా ప్రభావైన యేసయ్య, మరి వారికి ప్రభావైన జ్ఞానమును, తెలివిని, భక్తిని ప్రభావైన మీరు అందిస్తూ ఎవరి వయసులో ప్రభావైన యేసయ్య ప్రభా సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని నేను నీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి కృప మీరు దయచేయండి.
హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. For the reason it's Christmas time again. The trees and stars, gifts and cakes are filled just everywhere. Come join us in the song. It's Christmas, come dance and get along. It's in the song. It's Christmas, let's dance and get along. Come join us in the song. దేవుని స్తోత్రము సమయంలో Praise the మాట్లాడడానికి దేవుడికి అవకాశం బట్టి మనం చూసుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ఆయన తన అతిథి కుమారునిగా కుటుంబ ప్రతి ఒక్కరు అనుసరి మన కోసం ఆయన కుమారుని పంపించాడు. ఎందుకంటే మనం ప్రేమించాడు, మన కోసం ఆయన పిల్లలకు వచ్చాడు. ఎందుకంటే మనం మనము ఆయనలో జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయన మనం జీవించాలని, ఆయనతో కలిసి ఉండాలని ఆయన మన కోసమై తన కుమారుని, తన అతిథి కుమారుని మనం పంపించాడు. అయితే చూసినట్టే కాలము సంపూర్ణమైనప్పుడు కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము పరిపూర్ణమైనప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాను. ఆయనతో కలిసి మనం ఆయనతో ఉండాలని, ఆయన మనం ప్రేమించాడు కనుక మన కోసం ఆయన తన కుమారుని పంపాడు. ఏం పంపాడంటే ఆ కుమారుని మనం పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రం కావాలని తన శాతం లోబడివాడు అయ్యాడు. అయ్యే మన కోసం ఆయన తన కుమారుని పంపించాడు. అది ఎదురు కూడా మొత్తం కూడా ఆది కాలం నాడే యెషయా చెప్పినట్లు ఆయన ఒక సూచన క్రియగా మనకి పంపేటికి మనకు కనబడుతుంది. మేము ప్రభా నాయన చదివి నాయన కుటుంబానికి దైవ స్థలకు అప్పగిస్తూ ప్రభా నాయన మరి చేయడానికి మీరు చూపినటువంటి కృపకై వందనాలు. నీ దాసులు వాక్యాన్ని అందించి ఉండగా నాయన యేసయ్య ప్రభువా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ దాసురాలు మీరు చూపిన కృపకై వందనాలు. Jesus is the most important thing. We could all be forgiven of our sin. The birth of Jesus is the most important thing. He comes so we could all be forgiven of our sin. It's Christmas. ఆ సంతోషాన్ని ఈ కుటుంబంతో కలిసి పంచుకోవాలని మేము ఇక్కడికి వచ్చున్నాము. బైబిల్లో యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటలు ఒక మాట ఏంటంటే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చిన్న గ్రామం, చిన్న పట్టణం, చిన్న గ్రామంలో నుంచి యేసు ప్రభువారు లోకంలో జన్మించాడు. మనకు తెలుసు ఆయన లోకంలో ఎలా జన్మించాడు, ఆ లోకంలో ఎందుకు వచ్చాడు మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపంలో ఉండగా, పాపంలో అందరూ నశించిపోతూ ఉండగా ఆయన లోకాల్లో మన కొరకు మన పాపాల మీద ఆయన మానవ జన్మ ఎత్తాలి. దేవుడిగా వస్తే అందరూ ఏం చేస్తారు? దేవుడు గౌరవంతో కావచ్చు, భయంతో కావచ్చు ఆయన దూరంగా పెట్టేస్తారు. ఆయన మాట వినరు, ఆయన చూసి భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మనిషి కుమారుడుగా వస్తాడో మనలో ఒకడిగా జన్మించి మనలో ఒకడిగా ఆయన కష్టాలు మరి మనలో ఒకడిగా ఆయన లోకంలో పెరిగి మన కొరకు ఆయన శ్రమని అనుభవించాడు. మన కొరకు ఆయన తన రక్తాన్ని కాడ్చాడు. అది మామూలు మనుషులు చేయలేరు. మామూలు మనుషులు ఎవరు చేయలేరు. ఒక దేవుడు మాత్రమే చేయగలరు. ఎలా అంటే ఇదిగో ఆయన దేవుడు కుమారుడు అయి ఉండి కన్యక అయిన మరియా గర్భంలో ఆయన జన్మించి లోకంలో ఒక బాలుడు వల్లే నార్మల్ ఒక మామూలు మనిషి వల్ల ఆయన జన్మించాడు. కానీ మామూలు మనిషి జన్మించినప్పటికీ కూడా ఆయన పెరిగిన విధానం, ఆయన దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. అలా వర్ధిల్లుతూ ప్రతి ఒక్కరికి ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. తన యవ్వన రక్తాన్ని ఆయన లోకంలో దారిపోస్తాడు. దేనికోసం అంటే తను ప్రేమించినటువంటి మన కొరకు ఆయన లోకంలో జన్మించాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు మనకున్నాడు. అంతమించి కాదు, ఆయన ఎంత శక్తివంతుడో చూడండి. రాజరక్షగా నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత మరొకసారి
దాసుడు ప్రభా మోషే అంకులు ప్రభా అందదండి గృహంలో ప్రభా ఈ యొక్క క్రిస్మస్ క్యారోల్ని మేము చేయడానికి మీరు చూపిన కృపకై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా నాయన నీ దాసురాలు నీ ఎదుట ప్రభా నాయన కనపరుస్తూ ఉన్నటువంటి సాక్ష్య జీవితం బట్టి ప్రార్థిస్తా ఉన్నాము. ప్రభా నాయన యేసయ్య ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క క్రిస్మస్ కెరోల్స్ లో ప్రభా నాయన మరి ఈ యొక్క గృహమునకు ప్రభా నాయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అనేటువంటి అర్థము ప్రభా నాయన నీ యొక్క తోడు నీ యొక్క ఆదరణ నీ యొక్క బలము కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్, Merry హ్యాపీ Christmas. క్రిస్మస్. Merry Christmas. Bethlehem, so the Holy Bible says, Mary's boy child, Jesus Christ, was born on Christmas Day. And now hear the angels sing, a king was ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఇంతుడకు తండ్రి ఇంతుడకు తండ్రి సమాధానకర్త సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి అతనికి పేరు పెట్టబడింది. దాదాపు ఇప్పుడు 2000 సంవత్సరాలు మన క్రీస్తు శకం నుండి 2000 సంవత్సరాలు దానికి క్రీస్తు పుట్టక 600 సంవత్సరాలు 600-700 సంవత్సరాల ముందున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా నీ యొక్క మహా గొప్ప కృప చేత దయచేత ప్రేమ చేత నాయన ఈ దినము ప్రత్యేకంగా నాయన మరి సంతోషి వాళ్ళ కుటుంబంలో మళ్ళీ ప్రభు నాయన ఈ యొక్క క్రిస్మస్ కార్యాలు చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఏలో ఎల్లెల్లో రాజు పుట్టినాడు ఏలో చుక్క పుట్టి బాలు పరమును చేర్చెను ఆరుదించే ఈ బాలుడే మా రాజు రాజులకు రాజు ఇహం పరమందరము జగమంతా సందడి చేద్దాం ఏలో ఎల్లెల్లో. పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ క్రీస్తు యేసును కలిగిన ఈ మన శరీరమును కలిగి ఉండడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేంటి దేవునితో సమానంగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా మరియు కనబడి ఆకారమున రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా ఈ సంవత్సరము ప్రభా నాయన క్రిస్మస్ కెరోల్లో భాగంగా మీ దాసురాలు అక్కమంటి కుటుంబాన్ని దర్శించడానికి మీకు చూపిన కృపకై వందనాలు. నీ దాసురాలు ప్రభా నాయన తన యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభా నాయన నీ సన్నిధికి రెగ్యులర్గా వస్తూ నాయన యేసే ప్రభా కుటుంబం అంతా కూడా ప్రభా నాయన ఆ యొక్క రక్షణ మార్గంలో నడుస్తూ ఉండేటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. ప్రభు మా గొప్పలు మేము మాట్లాడుకోవడం కొరకు కాదు కానీ మీ ప్రియకుమారుడైనటువంటి ప్రభువును మా కొరకు ఈ భూలోకానికి పంపించున్నారు కనుక నాయన యేసే ప్రభా ఆ ప్రియకుమారుడు మా కొరకు మరణించాడు కనుక పాపము నుంచి ప్రభానైనా మేము ప్రభానైనా విముక్తి పరచబడ్డాం. పాపం అనేటువంటి అంధకారం నుంచి మేము తప్పించబడ్డాం. అలాంటి కృప. Wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and Happy New Year. Good tidings we bring to you and your King. Good tidings for Christmas and a Happy New Year. We wish you bring us a fig pudding and bring some out here. Good tidings we bring to you and your King. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year.
హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. చుక్క పుట్టింది ఎల్లో ఎల్లెల్లో సందడి. దేవునితో సమానముగా ఉంటుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగినటువంటి వాడైంది దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దేవునితో సమానంగా ఉండటం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చి కష్టాలు నష్టాలు ఇవన్నీ పడి మన వరకు మరణించడం అనేటువంటిది అది నిజానికి మరి వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు కానీ ఆయన ఏం చేశారంటే ప్రభువారు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం తండ్రి ఈ యొక్క కార్యం ఏంటి ఈ కార్యం అంటే తండ్రి అనేటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మరి శిరసావహించటమే కుమారుని యొక్క బాధ్యత, కుమారుని యొక్క విధి అన్నట్లుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకంలో శరీరంలో దాల్చి మనుషుల పోలికగా పాప బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శరీర రూపంలో మాత్రమే కాదు దాసుని యొక్క పోలిక. కాబట్టి దాసుని యొక్క స్వరూపం శరీరాన్ని మాత్రమే కాదు దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. కుటుంబంతో చేరి ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని పంచడానికి మాకు ఇచ్చినటువంటి సమయంకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభువా నాయన యేసయ్య నీ దాసుని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ దాసురాలను ప్రభువా నాయన మీరు దీవించండి. నీ దాసురాలకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటి నుంచి తప్పించి ప్రభువా గొప్ప ఆరోగ్యవంతురాలుగా చేయండి. నాయన యశ్బాద్ చేస్తున్నటువంటి ఆయన పని అంతలో మీరు తోడుగా ఉండండి. నీ దాసుని ప్రభావం మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా కోరుతున్నా. మేరీ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి.
ప్రకృతి గతినే శాసించెను సాతాను చితుగా త్రొక్కెను ప్రకృతి గతినే శాసించెను సాతాను చితుగా త్రొక్కెను యూదుల రాజని యేసుని కొలువండి ఆయన తండ్రే దేవుడు నమ్మండి Happy Christmas. Merry Christmas. గాడిద నదిలో వించెను దీనుడైన రాజు తెంచెను గాడిద నదిలో వించెను దీనుడైన రాజు తెంచెను జయమని ప్రజలు హర్షించిరి జకర్యా ప్రవచనము నెరవేర్చెను జయమని ప్రజలు హర్షించిరి జకర్యా ప్రవచనము నెరవేర్చెను యూదుల రాజని యేసుని కొలువండి ఆయన తండ్రే దేవుడు నమ్మండి Feliz Navidad. Feliz Navidad. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas. We wanna wish you a Merry Christmas from the bottom of our heart. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందెను దేవదూతలకు కనబడెను రక్షకులని జనములలో ప్రకటింపబడెను లోకమునకు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడై నిరక్షకుడుగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయం దైవభక్తిని గూర్చినటువంటి ఆయన ప్రత్యక్షమయ్యారంటే శరీర రీతిగా ఆయన ప్రత్యక్షమయ్యారు ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందారు ఆత్మ విషయంలో ప్రభు వారు ఎవరంటే నీతిపరుడు ఆయన దేవదూతలకు కనబడారు రక్షకుడని జనములలో ప్రకటింపబడారు ప్రభువారు రక్షకుడని జనములో ప్రకటించారు లోకమందు నమ్మబడారు ఆరోహణుడై తేజోమయుడు ఇది అది జానపభక్తులు వరమంటి సుధా రాజేష్ సభ్యులైనటువంటి వారిలో ఉన్నారు జానపభక్తులు బంగారి అంకులు మా నాన్నగారి మీదకి జనం వచ్చి మా నాన్నని దోషిగా చేయాలని వాళ్ళు తీర్మానించుకున్న ఒక రోజు ఒక ప్రోగ్రాంలో వాళ్ళ ప్రోగ్రాం జరగడానికి కరెంటు మా ఇంట్లో తీసుకుంటే ఆ లైన్ వీక్ అయ్యి కరెంటు పోయినందుకు మా నాన్నే కావాలని కరెంటు తీశాడు అని పోయి మరి ఒక పెద్ద గొడవ చేశారు పాలెంలో ఉన్న వాళ్ళంతా మా నాన్నగారి మీదకి వచ్చారు అప్పుడు మా నాన్నగారి వైపు నిలబడింది జానపభక్తులు బంగారి అంకులు వీళ్ళే నేను చిన్న పిల్లగా ఉన్నాను కాబట్టి అతను నా మీద 4 దెబ్బలు వేస్తే నేను 2 దెబ్బలన్నా అయినా అనే అంత స్థితి మరి నాన్న కొరకు ఆ రోజులో ఉన్నారు ఆ రోజు వరకే కాదు ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక్కటే కాదు వాళ్ళ యొక్క కుమార్తెలు అందరూ కూడా దేవుడు ఆ విధంగా మరి సంఘానికి ఒక మూల స్తంభంగా అంకుల యొక్క కుటుంబాన్ని ఉంచారు దైవభక్తిని కూర్చున్నటువంటి మర్మము గొప్పది దైవభక్తిని కూర్చున్నటువంటి మర్మము చాలా గొప్పది నాది దైవభక్తి అని చెప్పినప్పుడు
దాని యొక్క మర్మం అంటే ఆ దైవభక్తి యొక్క స్థితి ఏంటి అనేటువంటిది చాలా గొప్పది. ఇక్కడ ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు ఆయన శరీరముతోటి ప్రత్యక్షమయ్యాడు. జాడే తెలుపగా లోకమంతా దూతాలే తిరిగేని లోకమే ఎవరు చేయని త్యాగం చేయనే ఆనందంతో కుమారుని కని అతనికి. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన ఒక చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. కన్యక గర్భవతి అయి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. కన్యక గర్భవతి మరియమ్మ దేవుని యొక్క మహాశక్తి ద్వారా, సర్వోన్నతమైన శక్తి ద్వారా గర్భవతి అయి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి జన్మనిచ్చింది. ఏ మనుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి మేము ప్రభానైనా పంచుకోవడానికి మీరు చూపిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ దాసుడు బోధించినటువంటి వాక్యం అనుసరించి ప్రభానైనా ఇమ్మానుయేలు అనగా ఓ తండ్రి ఆయన మనకు తోడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చినట్లుగా ఇమ్మానుయేలు నీవై ఉండి ప్రభానైనా ఈ కుటుంబమునకు తోడుగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభా నాయన యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన మరియు మంటి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. నీ దాసురాలకి గొప్ప ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును ప్రభా నాయన దినదినము మీరు అందించమని కోరుతూ ఉన్నాం. ఇదిగో తండ్రి బాలాజీ కొరకు, రిఫ్కా కొరకు ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నింటిలో ప్రభానైనా మీ కృప చూపమని కోరుతున్నాం తండ్రి. శారీని బట్టి, సుశాంతిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. పిల్లలు బడికి వెళ్తూ ఉన్నారు ప్రభా, మీ కృప చూపి ప్రభానైనా ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో మంచి మార్కులు సాధించినట్లుగా చదువు మీద ఏకాగ్రతను ప్రభానైనా మీరు పెంచి నాయన వేసే ప్రభా మంచి మార్కులు సాధించే వారిగా, మంచి జ్ఞానవంతులు ఉన్నట్లుగా కృప చూపండి. యవన కాలంలో ప్రభానైనా సృష్టికర్త నిన్ను నమ్ముకున్నట్టుకు ప్రభానైనా రక్షింపబట్టి కృప చూపమని కోరుతూ ఉన్నాం. నీ జననము మానవ రూపి అయి భువి కరుదెంచావా మా కోసము, లోకమంతా దూతాలే తిరిగి. చూడు బయట ఉందమ్మా, బాగున్నారా? చెప్పండి. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడం మన ప్రియ ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన యొక్క రాజ్యము చేరడానికి రాలేదు. ఈ లోకంలో మరి సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి రాలేదు. అదే మార్గం కలిగి ఉంటూ ఉన్నారు ప్రభా. ఈ రాష్ట్రాలు మీరు కృప చూపండి, మీ దయ చూపండి. అని యొక్క తండ్రి నాయన బిడ్డలైనటువంటి వారందరినీ ప్రభావ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. తండ్రి సాయంకాలం వేళ మరి మా కుటుంబంలో ప్రభావైనా మేము చేరి క్రిస్మస్ కేరళ మేము కలిగి ఉంటూ ఉండగా నాయన మీరు ఈ పూర్వకంగా చూసినటువంటి సంతోషం ప్రభావైనా మేము ఏ విధంగా అయితే ఆనందిస్తూ ఉన్నామో అదే ఆనందాన్ని మరి మా కుటుంబ జీవితం అంతట్లో ప్రభావైనా మీరు అందించండి. ఆ యొక్క బిడ్డలకు ప్రభావైనా మీ ప్రభుత్వం కోరుతున్నాం తండ్రి. ఆయన తండ్రి మరి రాష్ట్రాన్ని మీరు బలపరిచి ఆరోగ్యం, శక్తిని, బలమునివ్వండి. హ్యాపీ క్రిస్మస్. చూపించావయ్యా మా కోసము. 6వ వచన భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. అద్వితీయ కుమారుడు దూతల బొమ్మ అన్నాడంట. ఆ దూతల బొమ్మ అంటే ఆ దూత చూసి అమ్మో నేను పోలేను, నేను పోయి వాళ్ళ కోసం ప్రాణం పెట్టినట్టు చేయడం నావలు కదని అలా అంటా ఉన్నారంట.
ఆ విధంగా ఇంకా చివరికి యేసు ప్రభుని నువ్వు పోయి నా కోసం ప్రాణం పెట్టు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టు అని అన్నాడు. అందుకని ఒప్పుకొని ప్రభు వారు వచ్చాడంట, వచ్చి భూలోకానికి వచ్చాడంట. అది చాలా వినటానికి దరిద్రంగా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు పోలేకపోతే ఇంక ప్రభువుని పంపాడు అన్న ఒక అర్థం వచ్చేటట్టుగా చెప్పాడు బోధ. కానీ ఇక్కడ వాక్యంలో అలా లేదు. ఇక్కడ ఏముందంటే అద్వితీయ కుమారుడు అని ఉందన్నమాట. దేవుడికి చాలా మంది కొడుకులు ఉంటే ఒక కొడుకు రాగా యేసు ప్రభుని పంపలా. యేసు ప్రభు వారు దేవుడు, యేసు ప్రభు వారు దైవ కుమారుడు, యేసు ప్రభు వారు మనుష్య కుమారుడు, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభు వారు ఏకీకృతుడు, ఒక్కడే అన్నమాట. ఆయన ఒక్కడే అన్నమాట. ఈ సర్వ ప్రపంచానికి యుగ యుగాలకి ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు. లోకంని ఎంతో ప్రేమించాడు. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ప్రేమించడం అంటే ఏంటంటే పంపడం అన్నమాట. ప్రేమించడం అంటే ఏంటి? పంపడం. మనం ఈ క్రిస్మస్ సీజన్ లో, ఈ క్రిస్మస్ క్యారోల్స్ లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుని పంపాడు. పంపటమే ప్రేమించడం అనేటువంటి విషయం అన్నమాట. మనకు కూడా బాగా నచ్చిన వాళ్ళకి మనం ప్రేమించేటువంటి వాళ్ళకి మనం వస్తువుల్ని, కానుకల్ని, గిఫ్ట్లు పంపించుకుంటా ఉంటాం కదా. అదే విధంగా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రియ కుమారుడు అయినటువంటి ప్రభువుని భూలోకంలోనికి పంపాడు అనమాట. కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, నేను ఎవరినైతే ఈ భూలోకానికి పంపానో ఆ పంపినటువంటి కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తారో, నేను ఎవరినైతే ప్రభువారిని యేసుక్రీస్తుని నేను ఈ లోకానికి పంపించాను కదా, ఆ పంపించినటువంటి వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అంటే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఏమవుతారంటే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి క్రీస్తు ప్రభుని అంగీకరించను అంటే నశించిపోతున్నామని అర్థం. కాబట్టి మనం నశించిపోకుండా ఉండడం కొరకు క్రీస్తు ప్రభు వారు మన కొరకు మనల్ని రక్షించడానికి, మనకు నిత్య జీవాన్ని దయచేయడానికి, మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మనకు తన యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి తన ప్రియకుమారుడైనటువంటి ప్రభువును మన కొరకు ఈ భూలోకానికి పంపించి ఉన్నారు. కాబట్టి అపరాధాలు తొలగిపోవడానికి దేవుని యొక్క ప్రేమ నాకు ఎంతో అవసరమై ఉన్నది. నా అపరాధాలు నమ్మకమైన ప్రభువా యేసయ్యా నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా నీ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవ లెక్కలో ఉంచారు నాయన యేసయ్య. మరి యొక్క 2వ రోజు క్యారల్స్ లో మీరు మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. 7 నుంచి ప్రారంభించిన ఈ క్యారల్స్ లో మరి మాతో పాటు మరి సహోదరులు అందరూ కూడా కలిసి ప్రభువైనా వచ్చారు. అందుకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా నాయన యేసయ్య, ఈ దినం మేము ఏ గృహాలను అయితే దర్శించి ఉన్నామో ఆ గృహాలన్నింటిలో ప్రభా మీ గొప్ప కృపను అందించండి నాయన యేసయ్య. ప్రభా మరి ఆ కుటుంబాల్లో ప్రభా నాయన యేసయ్య శాంతిని, సంతోషాన్ని అందించండి. దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క దాసురాలు మరి మా యొక్క గృహంలో మరి కాలు పెట్టిన తర్వాత నుంచి దేవుడు గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు అనేటువంటి సాక్ష్యాలు బయటికి రాగలను చెప్పండి నాయన. ప్రభు సేవకుడు కాదు కానీ ప్రభు నాయన ఇదిగో తండ్రి ఈ పలానా విశ్వాసుల సమూహం అనేటువంటి విషయాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం నాయన. మీ కృప చూపి నాయన వేసే ప్రభా ఇదిగో తండ్రి మా యొక్క మేము దర్శించినటువంటి గృహాలన్నింటిలో ప్రభా నాయన వేసే ప్రభా మీరు గొప్ప కార్యాలు జరిగించి వాళ్ళందరినీ ఐక్యపరిచి మా సంఘంలో ప్రభానైనా మీరు సభ్యులుగా వాళ్ళని ప్రభా స్థిరమైనటువంటి వారిగా చేసి వారికి మేము వాక్యాన్ని బోధించడం ద్వారా ప్రభా పరలోక రాజ్యానికి హక్కుదారులు అవునట్లుగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ దినం నడిచినటువంటి ప్రతి బిడ్డను, చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ప్రభా నేను దైవనాస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఒక నడక, ఒక స్టెప్ నీ కోసం వేసాం కాబట్టి నాయన మా యొక్క భవిష్యత్తులో కూడా ప్రభా నాయన మేము ఎక్కడ నాయన వేసే ప్రభా మరి మీ చిత్తంలో ప్రభా నాయన అది ఏ విధంగా మారుతుందో మాకు తెలియదు కానీ ప్రభా నాయన మరికొన్ని గృహాలకు సువార్త ప్రకటించడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మా పనులన్నింటిలో తోడుగా ఉండండి, ఈ రాత్రి తోడుగా ఉండండి. రేపడానికి మరలా చేరుకొని ప్రభా నాయన మరి ఈ యొక్క గృహ దర్శనాలు కంటిన్యూ చేయడానికి కృప చూపమని కోరుతున్నాం. సమస్త మహిమాగంతా మీకే ఆరోపిస్తూ ఈ దినం చేరవచ్చినటువంటి వారందరినీ మరొక్కసారి ప్రభా మీరు దీవించి ఆశ్రయించమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.